ఈ పార్టీ మారినటువంటి, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయం అయితే రాను రాను చినికి చిలికి గాలివానగా మారుతా ఉంది. ఒక పార్టీ పైన గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రస్తుతం మనకు బీఆర్ఎస్లో గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ అయితే ముందు హైకోర్టులో అయితే పిటిషన్ వేసింది. అక్కడ కొంత సింగిల్ బెంచ్ తీర్మానం ఏదైతే చేసిన తర్వాత కేటీఆర్ కానీ అటు మిగతా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సో సుప్రీంకోర్టు వాదనలు వినిపించిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఈ నెల 4వ తారీఖున అసెంబ్లీ సెక్రటరీ కూడా ఆ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా దానం నాగేందర్ కానీ అటు అందరూ కూడా గూడెం మహిపాల్ రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ కూడా అందరికీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీగల్ టీం నుంచి మనతో పాటు సోమ భరత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఇప్పుడు ఈ వివాదం అనేది చిలికి చిలికి గాలివానగా పెద్ద ఎత్తున అవుతా ఉంది సార్. అసలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఇటు మనకు రాజ్యాంగంలో కానీ అటు లాలో కానీ ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది సార్? చిలికి చిలికి గాలివాన అవ్వడము కరెక్ట్ కాదండి. అది ఒక చట్టబద్ధమైన వ్యవస్థల్ని, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని కాంగ్రెస్ పార్టీ మిస్యూజ్ చేయడం ఏదైతే ఉన్నదో, రాజ్యాంగాన్ని ధిక్కరించే కార్యక్రమం. ఒక పక్కనేమో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం చూపిస్తారు. మరి ఆ రాజ్యాంగంలో ఉన్న విషయాన్ని వాళ్ళు పాటించకుండా రాజ్యాంగం చూపించడం అని అంటే మోసానికే మోసం. ఇది అంత పెద్ద మోసం చేస్తూ ఉన్నారు. పెద్ద మోసం ఇది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి నా బీఆర్ఎస్ సభ్యులు ఎవరైతే అసెంబ్లీకి గెలిచిన వాళ్ళు కొంతమంది డిఫెక్ట్ అయినారు. వాస్తవం, అది బహిరంగంగానే చేస్తున్నారు. తర్వాత పోయి ట్రెజరీ బెంచ్లలో కూర్చున్నారు కొన్ని రోజులు. తర్వాత ముఖ్యమంత్రి గారితో చట్టాపట్టాలు వేసుకొని కాంగ్రెస్ జెండాలు వేసుకొని తిరిగినారు. అది పూర్తిగా డిఫెక్షన్ లా ఏదైతే ఉందో, డిఫెక్షన్ లా సపరేట్గా లేదండి. కాన్స్టిట్యూషన్కి అనుబంధంగా ఉన్న షెడ్యూల్లోనే ఉంటుంది. 10th షెడ్యూల్ అని అంటారు. కాన్స్టిట్యూషనల్ లా అది. ఈ కాన్స్టిట్యూషనల్ లా ఏదైతే ఉందో దాన్ని వైలేట్ చేస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. ఆ డిస్క్వాలిఫై చేసేదానికి ఏ పనులు వీళ్ళు చేస్తే డిస్క్వాలిఫై చేస్తారు అనేది ఏదైతే ఉందో ఆ పరిధిలోకి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఆ పరిధిలోకి వచ్చినారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గారికి ఒక పిటిషన్ పెట్టినారు. వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి, వీళ్ళు మా పార్టీ నుంచి గెలిచినారు, కాంగ్రెస్ పార్టీలో చేరినారు కాబట్టి వీళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్పి. అయితే పిటిషన్స్ తీసుకొని స్పీకర్ గారు దాని మీద యాక్షన్ తీసుకోలేదు. కానిస్టేబుల్ టైం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు స్పీకర్కి 2 ఉంటాయండి. ఒకటేమో సభను నడిపించేది ఒకటి, తర్వాత ఇంకొకటి డిస్క్వాలిఫికేషన్ ఏదైతే జరిగినప్పుడు ఆయన క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ, ఒక ట్రైబ్యునల్ అవుతారు. చట్టము వారికి ఆ స్టేటస్ కల్పించింది. ఆ ట్రైబ్యునల్ ఏదైతే వారి ముందుకు ఏదైనా వివాదాలు పిటిషన్లు వచ్చినప్పుడు ఇందులో పర్టికులర్గా వారి ముందు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్సే వస్తాయి. ఎందుకంటే ఈ షెడ్యూలే డిస్క్వాలిఫికేషన్ కోసము అది అడ్రస్ చేయడానికి పెట్టింది. అది వచ్చినప్పుడు మరి వారు ఒక రీజనబుల్ టైంలో పిటిషన్ వేసినప్పుడు ప్రతివాదులకి నోటీసులు పంపించాలి, విచారణ చేయాలి. వారు డిస్క్వాలిఫై అంటే విచారణలో వాళ్ళు పార్టీ మారినారు అని తేలితే డిస్క్వాలిఫై చేయాలి. మరి అదేమీ చేయలేదు. దాన్ని పెట్టుకొని కూర్చున్నారు. ఏ రకమైన చర్య తీసుకోకపోవడం వల్ల ఏమైంది, తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యాంగ న్యాయస్థానానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళారు. మరి ఈ అంశం పైన ఎక్కువగా అంటే ప్రధానంగా ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లేందుకు ఇలాంటి సమాలోచనలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఎలాంటి ముందడుగు పడబోతా ఉంది కేటీఆర్ గారు? ఎలాంటి ముందు చర్యలుగా తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఢిల్లీకి పోయేదానికన్నా ముందు హైకోర్టులో వేసినాం. హైకోర్టులో వేస్తే హైకోర్టులో సింగిల్ జడ్జి ఆర్డర్ ఇచ్చినారు, నోటీసులు ఇవ్వండి, విచారణ చేయండి అని. అయితే దాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్ వారేమన్నారంటే ఇది మా పరిధిలోకి రాదన్నట్టుగా. తర్వాత స్పీకర్ అధికారం ఉన్నది, స్పీకర్ నిర్ణయం చేస్తారని. కానీ ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది
అంతకు మునుపు సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ కేసులో కానివ్వండి, మహారాష్ట్ర విషయంలో కానివ్వండి, తర్వాత జకుహిల్లు అనే ఒక కేసు ఉంది. ఆ కేసు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకి అనుగుణంగా లేదనేది మా కంటెన్షన్. అందుకని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, స్పీకర్కి నోటీస్ ఇవ్వడము, వారి ప్రతివాదన వారి రిప్రజెంటేషన్ వాళ్ళు ఏమైనా చెప్పుకునేది ఉంటే చెప్పుకోమని చెప్పి నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ ఏ రోజైతే ఇచ్చిందో తెల్లారి 4వ తారీఖు నాడు స్పీకర్ గారు కూడా ఆయన ముందున్న కేసులో నోటీసులు ఇచ్చారు. ఏది డిస్క్వాలిఫికేషన్ దాంట్లో. ఇప్పుడు 10వ తారీఖు నాడు కేసు వస్తుంది. ఈ లోపల స్పీకర్ గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, నిర్ణయం తీసుకోరా, సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది అనేది మనము ఎదురు చూడాల్సిందే. దాని మీద మనం రన్నింగ్ కామెంటరీలు చేయకూడదు, తప్పది. సార్ ఇంకొకటి ప్రధానంగా మీరు వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారని చెప్పేసి మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. బట్ ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం మేము కాంగ్రెస్లో జాయిన్ అయినట్టు ఎక్కడ దాఖలాలు లేవు, అండ్ ఎక్కడా కూడా మేము దాంట్లో జాయిన్ అయినట్టు ఎక్కడ కూడా దాన్ని ఏమంటారు మీకు ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కేవలం మేము బీఆర్ఎస్ సభ్యత్వాన్ని మాత్రమే మేము రద్దు చేసుకున్నాము అంటున్నారు. సార్ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు సెక్షన్ 2A అంటే సెక్షన్ 2A ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో క్లియర్గా చెప్తుంది. ఏమనంటే ఏ పార్టీ మించి అయితే ఎన్నికయ్యి, ఏ పార్టీ టికెట్తోనైతే ఎన్నికైతారో ఆ ఎన్నికైన పార్టీకి ఆ ఎన్నికైన సభ్యులు వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటే అతను ఎమ్మెల్యేగా ఎన్నికైంది కాబట్టి ఆ ఎమ్మెల్యేగా ఉండేదానికి అర్హుడు కాదు, ఆయన డిస్క్వాలిఫై అయిపోతాడు, ఉండేదానికి వీళ్ళేది ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయిపోతాడు అనేది చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అంటే పార్టీ మారడమే కాదు, జస్ట్ ఉన్నటువంటి పార్టీ ఏదైతే గెలిచిన పార్టీ ఉందో ఆ గెలిచిన పార్టీ సభ్యత్వానికి దాన్ని ఏమంటారు రద్దు చేసుకున్నా కూడా, సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నా కూడా డిస్క్వాలిఫై అయిపోతారా? ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయిపోతారు. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇది 10th షెడ్యూల్. ఈ 10th షెడ్యూల్లో సెక్షన్ సబ్సెక్షన్ ఏముంది, ఇఫ్ హీ హ్యాస్ వాలంటరీలీ గివెన్ అప్ హిజ్ మెంబర్షిప్ ఆఫ్ సచ్ పార్టీ పొలిటికల్ పార్టీ, ఎందుకు సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ 4 and 5 ఏ మెంబర్ ఆఫ్ ద హౌస్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ shall be disqualified for being a member of house if he has voluntarily given up his membership of such political party. గెలిచిన ఏ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ పార్టీ మెంబర్షిప్కి కనుక అతను వదులుకుంటే ఆటోమేటిక్గా అతను ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయిపోతాడు, ఎమ్మెల్యేగా కొనసాగడానికి హక్కు లేదు. ఇది చట్టం చెప్పిందండి, ఇది ఎవరో మనం చెప్పే విషయం కాదు, ఇది రాజ్యాంగం చెప్పింది ఇది. కాబట్టి ఇది స్పీకర్ గారు దీన్ని టేకప్ చేస్తే దీన్ని ఫాలో కావాల్సిందే, రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిందే, వేరే ఇంకొక మార్గం లేదు. రాజ్యాంగాన్ని ఫాలో అయితే సెక్షన్ 2A ఏదైతే ఉందో దాన్ని ఫాలో కావాల్సిందే. దాని పర్యవసానం ఏమైతుందో ఆ పర్యవసానాన్ని స్పీకర్ గారు ప్రకటించాల్సిందే. అంత అన్ఈక్వల్ టర్మ్స్లో అంత క్లియర్గా ఉంది రాజ్యాంగంలో. కాబట్టి ఎంత డిలే చేస్తే రాజ్యాంగాన్ని వైలేట్ చేసిన వాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చినట్లు అవుతుంది స్పీకర్ గారు. మరి సీఎం మాత్రం వాళ్ళకు నోటీసులు పంపినా కూడా, ఆ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించినా కూడా అసలు మీరు టెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు, కూల్గా ఉండండి అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది కదా. సీఎం ఆయన ఎట్లా చెప్పిండో ఆయన చెప్పినాడండి, ఆయన ఆలోచన ఏందో ఆయన చెప్పినాడు. నేను రాజ్యాంగాన్ని చూపించి మీకు రాజ్యాంగంలో ఏమున్నో చెప్తా ఉన్నా. మరి వాళ్ళకి ఏమైనా డిఫరెంట్ రాజ్యాంగం అయినా ఉన్నదేమో తెలియదు, లేకపోతే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఇట్లా చూపిస్తూ ఉంటాడు, మరి అందులో రాజ్యాంగం ఉందో లేకపోతే సీఎం గారు చెప్పింది ఉందో సుప్రీంకోర్టు దగ్గర తేలుతుంది కదా. సుప్రీంకోర్టు దగ్గర మాకు కోర్టుల మీద, చట్టం మీద, వ్యవస్థల మీద నమ్మకం ఉన్నది, అందుకోసమే మేము ఆ పని చేస్తూ ఉన్నాం. కొత్త భాష్యాలు రాజ్యాంగంలో లేని భాష్యాలు మేము చెప్పట్లేదు కదా, ఉన్నదే చెప్తా ఉన్నాం. ఇంకొకటి ప్రధానంగా సార్, మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో గెలిచినప్పుడు పక్క పార్టీలోలను జాయిన్ చేసుకున్నప్పుడేమో తప్పు కాదు, కానీ మేము ఆ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధిని చూసి మేము ఆ పార్టీలో పనిచేయాలని వెళ్ళడం
మా తప్ప అంటే మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్ప అన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకి రాజ్యాంగం మీద కానీ చట్టం మీద కానీ గౌరవం ఉంటే వాళ్ళు శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, పొల్లుగా మాట్లాడకూడదు. రాజ్యాంగం యొక్క ఈ నిర్దేశన ఏదైతే ఉన్నదో దాన్ని మర్చిపోయో లేకపోతే దాన్ని తెలిసి కూడా దాన్ని కప్పిపుచ్చి మాట్లాడడం అనేది చేయడం అది వాళ్ళకి శ్రేయస్కరం కాదు, తర్వాత అది మంచిది కూడా కాదు. రెండుసార్లు కూడా బీఆర్ఎస్ పార్టీలో అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ కానివ్వండి టీడీపీ మెంబర్లు కానీ చేరే పద్ధతి ఏంటంటే అది కూడా సెక్షన్ 4 ఆఫ్ 10th షెడ్యూల్ ప్రకారం వచ్చింది. మెర్జర్ వాళ్ళందరూ మొత్తము వాళ్ళ ఆ రోజు ఉన్న సిఎల్పిని మెర్జ్ చేస్తున్నారు. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ ఏదైతే ఉందో ఆ వింగ్ని వాళ్ళు తీసుకొచ్చి చట్ట ప్రకారం మెర్జ్ చేస్తున్నారు. అట్లనే టీడీపీది కూడా జరిగింది. కాబట్టి అది రాజ్యాంగం అనుమతిస్తూ ఉంది. మొత్తంగా వాళ్ళు వచ్చి ఒక గ్రూప్గా ఏర్పడి చట్టబద్ధంగా ఒక సెపరేట్ గ్రూప్గా ఏర్పడి చేరొచ్చు, లేకపోతే డైరెక్ట్గా దాన్ని మెర్జ్ చేయొచ్చు. ఈ రెండు రాజ్యాంగం అనుమతించింది. ఎందుకు అనుమతించింది అనే దానికి అనేక కారణాలు ఉన్నాయి. రాజ్యాంగం అనుమతించింది, అంతవరకు పెట్టండి. అంటే ఇప్పుడు విలీనం చేసేటువంటి పద్ధతిని రాజ్యాంగం అనుమతిస్తుంది, కానీ ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళడం మాత్రం అనుమతి లేదా? విలీనం చేయడం అని వెంటనే ఒక పార్టీ ద్వారా గెలిచి ఆ పార్టీని ఆ గెలిచిన సభ్యులు ఆ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు బీఆర్ఎస్లో విలీనమైనారు. ఆ విలీనాన్ని చట్టం అనుమతిస్తుంది. ఆ పద్ధతిలోనే మేము వారిని విలీనం చేసుకున్నాం కానీ పార్టీ మార్చడం కాదు. విలీనాన్ని పార్టీ మార్పు కింద రాజ్యాంగం గుర్తించలేదు. కాబట్టి వాళ్ళు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రభుత్వం అనేది సజావుగా ముందుకు పోవాలి. తర్వాత ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రగతి పరుగులు పెడుతుంది. తర్వాత ప్రభుత్వానికి ఒక గట్టి బలం వస్తుంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సదుద్దేశంతో ఆ రోజు విలీనం చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నది, విలీనం చేసుకున్నాము. అంతే తప్ప అది పార్టీ ఫిరాయింపులు ఎట్లా అవుతుందండి? అది ఫిరాయింపు కాదు. చట్టం చెప్తా ఉన్నాను. నేనేమి సొంత వ్యాఖ్యానాలు చేయట్లేదు. వీటన్నింటిని పక్కన పెట్టి ఈ విషయాలన్నింటినీ ప్రజలకు తెలియనీయకుండా చేసి పైనుంచి బేస్లెస్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పోవడం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపు అవుతుంది. ఎందుకంటే ఒక గ్రూపుగా ఏదైతే సంఖ్య గ్రూప్ అయ్యి పోయేదానికి అవకాశం ఉందో అట్లా చేయలే. ఒక్కొక్కరుగా ఇద్దరిద్దరుగా విడివిడిగా పార్టీకి రాజీనామా చేసినారు. ఎప్పుడైతే అట్లా చేసినారో రాజీనామా చేసినారు కదా, వీళ్ళు అసలు అంటే వాళ్ళ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారు కదా. మరి పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్న తర్వాత వాళ్ళ గ్రూప్ అయ్యే అవకాశం కూడా లేదు కదా. పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్న ఇమీడియట్గా ఇట్లా సభ్యత్వం వదులుకుంటే అట్లా డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళు ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయిపోయినట్టే. అట్లాంటప్పుడు దానికి దీనికి పోలిక లేదు. వితండవాదము, తర్వాత బేస్లెస్ అలిగేషన్స్, తర్వాత పుట్టిగా పబ్లిక్ గ్యాలరీకి అబద్ధాలు చెప్పి ఇప్పుడు అబద్ధాలు చెప్పడమే కదండి. ప్రభుత్వంలోకి వచ్చే ముందు అబద్ధాలే చెప్పారు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అబద్ధాలే ఆక్సిజన్గా బతుకుతున్న పార్టీ అది. ప్రభుత్వం కూడా అంతే, పచ్చి అబద్ధాలు. కాబట్టి మాకు నమ్మకం ఉన్నది. తర్వాత స్పీకర్ వ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది. ఇందులో ఒకటేమో స్పీకర్గా ఉన్న విషయాలలో కోర్టు కల్పించుకోదు, కానీ స్పీకర్ ట్రైబ్యునల్గా ఉన్నప్పుడు ఆర్టికల్ 227 కింద హైకోర్టుకి ఆ ట్రైబ్యునల్ యొక్క పనితీరుని పర్యవేక్షించే అధికారం హైకోర్టుకు ఉన్నది. అట్లనే సుప్రీంకోర్టు కూడా ఆర్టికల్ 32 కింద ఉన్నది. కాబట్టి పద్ధతి ప్రకారమే మేము ఇవాళ సుప్రీంకోర్టుకు పోయినాము. సుప్రీంకోర్టులో ఇదివరకే ఈ విషయం మీద అనేక రకాలుగా జరిగింది. తర్వాత సుప్రీంకోర్టులో ఈ కేసు వచ్చినప్పుడు జరిగిన వాదనలు, కోర్టు అడిగిన ప్రశ్నలు కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇవి ఖచ్చితంగా డిస్క్వాలిఫై కావాల్సిందేనండి. స్పీకర్
ఈజ్ బౌండ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందండి? నో అథారిటీ ఈజ్ ఎంటైటిల్ టు బి ఆర్బిటరీ. అంటే నా ఇష్టమున్నట్టుగా చేస్తానని చెప్పే అధికారము రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఏ అధికారికి కానీ ఏ వ్యవస్థ కానీ లేదు. ఆర్టికల్ 14 ప్రకారం ఖచ్చితంగా ఫేర్గా ఉండాలి. ఆల్ ట్రైబ్యునల్స్ ఆర్ టు బి ఫేర్. ఆల్ ట్రైబ్యునల్స్ ఆర్ టు వర్క్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది కనుక చేయకపోతే ఖచ్చితంగా రివ్యూ అథారిటీ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఎక్సర్సైజ్ చేస్తుంది, హైకోర్టు ఎక్సర్సైజ్ చేసింది. ఒకసారేమో హైకోర్టు ఒక బెంచ్ ఏమో ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఎక్సర్సైజ్ చేసి డైరెక్షన్ ఇచ్చింది. డివిజన్ బెంచ్ స్పీకర్ అధికారానికి వదిలేసింది. ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళాము. ఎందుకు అనంటే ఇనార్డినేట్ డిలే. ఇప్పుడు ఇది జరిగి కూడా దగ్గర 9 నెలలు దాటిపోయింది. కంప్లైంట్ ఇచ్చి కూడా 6 నెలలు దాటిపోయింది. 9 నెలలు అవుతుంది. కొన్నిటి మీద 9 నెలలు అయింది. మరి ఇన్ని రోజులు ఏం కారణం చెప్పాలా? స్పీకర్ నిరంకుశంగా వ్యవహరించే ఏ వ్యవస్థనైనా కానీ వాటిని ఛాలెంజ్ చేసే అధికారము అధికారం కదా, హక్కు కాన్స్టిట్యూషన్ ప్రజలకు కల్పించింది. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు యాంటీ డిఫెక్షన్ అది ఈ గాయారాముల విషయంలో ఆయన చిత్తశుద్ధితోని ఈ చట్టాన్ని తీసుకొని వచ్చినారు. 10th షెడ్యూల్ని తీసుకొని వచ్చినారు కాన్స్టిట్యూషన్కి. ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోవాలి. వాళ్ళు మళ్ళీ కొత్తగా ఏ పార్టీలో చేరదలుచుకుంటే వాళ్ళు ఆ పార్టీలో చేరవచ్చు. ఆ పార్టీ టికెట్ మీద మళ్ళీ ఎన్నికలు ప్రజల యొక్క ఆమోదాన్ని పొంది మళ్ళీ సభలకు రావాలి. అంతేగాని ఈ చెత్త పనులు చేయకూడదు అని చెప్పేసే ఉద్దేశంతో అయ్యే చట్టం తీసుకొస్తే కొడుకు తుంగలో దొక్కుతున్నాడు. అంటే మళ్ళీ రాజ్యాంగాన్ని చూపించి ఇంతకన్నా వల్గారిటీ ఏముంటుందండి? దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇంతకన్నా నీతి బాహ్యమైన విషయం ఏముండదు. తండ్రి ఏమో దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టినాడు. ఆయన ప్రజల కోసం ఒక చట్టాన్ని తీసుకొస్తాడు. కొడుకు చట్టాన్ని పట్టుకొని అందరికి చూపిస్తాడు, కానీ దానికి వ్యతిరేకంగా కరెక్ట్గా దానికి విరుద్ధంగా పనిచేస్తాడు. ఇంతకన్నా ఏముంటుందండి? బాధాకరమైన విషయం. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని మళ్ళీ ఇక్కడ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘిస్తుంది అనుకోవచ్చా? స్పష్టంగా కనిపిస్తుంది కదండి. దానికి నా ఒక్క నింపెందుకు? కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో దగ్గర 400 చిలుకు పైన ఉన్న సభ్యులు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాళ్ళు తీసుకొని వచ్చిన చట్టాన్ని ఇలా రాహుల్ గాంధీ అనుయాయుడు, ఇలా మాజీ పిసిసి ప్రెసిడెంట్, ఈరోజు ముఖ్యమంత్రి నాయకత్వంలో దాన్ని తుంగలోకి తొక్కుతున్నారు. ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు అనుకోవచ్చా? నిర్ద్వందంగా, ఏ రకంగా ఇంకొక ఆలోచన లేకుండా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికైన పార్టీకి ఎప్పుడైతే సభ్యత్వం వదులుకున్నారో ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే పొజిషన్ కూడా వదులుకోకుండా అట్లా కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి వారు కంటిన్యూ కావడం రాజ్యాంగ విరుద్ధము. వాళ్ళని కంటిన్యూ అవ్వడానికి అవకాశం కల్పించే వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ పార్టీ పక్కన తీసుకొని ఏ పార్టీలో నుంచి గెలిచిన ఆ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళతో మాట్లాడించడం కూడా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. రాజ్యాంగానికి వ్యతిరేకం, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా వ్యతిరేకం. ఇది పరిస్థితి. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటేనే అసలు ఆ ఎమ్మెల్యే పదవికి అర్హులు కాదంటూ కూడా మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే రాజ్యాంగం కూడా చెప్తా ఉంది, భారత రాజ్యాంగం కూడా చెప్తా ఉంది. సెక్షన్ 2A ప్రకారం అంటూ కూడా మనకు సోమ భరత్ గారు చెప్తా ఉన్నారు. ఒకవేళ గనక వాళ్ళ రాజీనామా గనక చేయకపోతే ఎమ్మెల్యే పదవికి ఖచ్చితంగా వాళ్ళు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లే అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ కనుక ఖచ్చితంగా ఈ 10వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ స్పీకర్ కనుక తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకుంటే, రాజ్యాంగపరంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.